అందరూ ఉద్యోగాలకు అట్లాంటి పెద్ద నగరాలకు పోతున్నారు కాబట్టి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి జగన్ ఏమో 3 రాజధానులు అన్నాడు కాబట్టి జగన్ నాశనం చేస్తాడు అమరావతి అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తూ కాబట్టి మమ్మల్ని 25 ఏళ్ళు ఎన్నుకోండి అప్పుడు మీరు కోరుకున్నటువంటి హైదరాబాద్ లాగాను బెంగళూరు లాగా తయారు చేస్తాం. ఈలోపు జగన్ మంచోడు. మళ్ళీ గెలవాలి అంటే అభివృద్ధిని చూసో రాజధాని చూసో ఓట్లేరు అని చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా తెలిసి వచ్చిందా? అందుకే ఒక్కొక్క వర్గాన్ని సంక్షేమ రూపంలో, ఎందుకంటే నిన్న మద్యపాన నిషేధం గురించి కూడా మాట్లాడారు ఆయన. మద్యపాన నిషేధం అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఒక 25 ఏళ్ళు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టెట్టేశారు అనేది. అంటే మందుబాబుల ఓట్లు కూడా అప్పుడే మళ్ళీ గ్యాదర్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకు ఆ అంశం మళ్ళీ తెర మీద తీసుకు కామన్గా నడుస్తుంది. చెప్పాను కదా, ఏదో ఒక ద్వేషాన్ని పెంచాలి, మద్యం కొమ్ముకోవడం అనన్నా ఇదంతా కూడా బేసిక్. ఇప్పుడు లెక్కనైతే గనుల్ని 40 ఏళ్ల సంపాదనని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు వీళ్ళు లోను. ఈ లోన్లు తెచ్చుకోవడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇంకోటి మద్య నిషేధం అసలు మొట్టమొదట పెట్టింది ఎవరు రాష్ట్రంలో? అతను పెడతాను దశల వారీగా అన్నాడు. సారా నిషేధం ఎన్టీఆర్, మద్య నిషేధం పెట్టినోడు చంద్రబాబు, మద్య నిషేధం ఎత్తేసినోడు కూడా చంద్రబాబు. నిషేధం పెట్టేటప్పుడేమో రాష్ట్ర చచ్చిపోతారు, మీ పిల్లలు అనాథలు అయిపోతున్నారు, నీకు మెడలో తాళ్ళు లేదు, నీ మొహాన బొట్టు లేదు, కారణం మద్యం అని చెప్పి రోజు వార్తలు రాశారు. మేము కూడా రాసాం. అప్పుడు ఈనాడులో ఉన్నా నేను. మద్య నిషేధం ఇది జరిగేటప్పుడు మద్యం మీద చిన్న వార్త రాసామంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ పడేది. అద్భుతమైన ఇవి వచ్చాయి అనమాట, అప్లాస్. అలాగే